అని చెప్పేసి ఆశ ఏంటంటే ఫస్ట్ నాకు మా బాబు కోసం వచ్చిన మా బాబు కోసం వస్తే మా బాబుకి అమ్మ పుట్టిన కాంచి ఒకటే బాగా చికాకులు అయితే నేను మొత్తం ఆయాసం వస్తుంది అసలు మా మాటలు అందుగా చర్చికి రానికి మంచి జరిగింది ఏం కాదంటే సరే చర్చికి రాని వచ్చినాక అక్కడ మా ఆయన బాగాలేదు అన్నయ్య ఇట్లా బాగాలేదంటే ఏం కదమ్మా మీ ఆయన మంచి పడుతున్నాను ఈ బాబుకి ఆయాసం వస్తుంది నిమ్మొస్తుంది ఏమిటేమిటి అయితే ఒక్కదాన్ని అనాథలాగా హాస్పిటల్ పోతే 10 రోజులు వారం రోజులు ఉంటాను ఒక్కదాన్ని అల్లే తింటున్నా అల్లే ఉంటున్నాము అంతమంది బలంగా ఉన్నా వచ్చి చూసిపోయి అలగట్లేదు అయితే ఏం చేసిన ఇంకా లాస్ట్కి అయితే చెప్తే పాలు బంద్ చేపియమ్మ మీ బాబు పాలు బంద్ చేపిస్తే ఏం కాదు మంచి కొట్టినట్టే పాలు బంద్ చేపించినాక ఆ పాలు ఈ పాలు దాగి 2 నెలలు మోసించాయి అయితే అయ్యగారితో చెప్తే అయ్యగారు అనగా మా బాబుకి అది తాగిపోకమ్మ ఆవాలి బరిపాలకి తాగంటే సరే ఆయన తాగిపించిన అయ్యగారు చెప్పినట్టు బరిపాలు తాగించినాక మంచిగా మా బాబు అప్పుడు వచ్చేది ఏం లేదు ఇప్పుడు దాకా అసలు హాస్పిటల్కైనా పోలేదు ఒకడు ఎమ్మటే జ్వరం వచ్చింటే ఎమ్మటే ఇట్లా పోయి ఇట్లా వస్తాను అట్లా ఉండేది లేదు అట్లా మా బాబుకి అయిపోయింది మా ఆయనకి బాగా కిడ్నీ లివర్లు అన్నీ చెడ్డి బాగా బాగాలే అయితే అందరూ మంచిగా 100 రూపాయలు వేసి బాగా చేసినాక మళ్ళా హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినాం ఆయన అన్నగా ఇవ్వాలి కానీ రేపు కానీ ఎమ్మటి బతకడైనా చనిపోతారు తీసుకెళ్ళాలని అన్నారు ఇంటికి తీసుకొచ్చినాక హాస్పిటల్ వేసినాం ఇంటికి వచ్చినాక అయితే ఆయన మంచిగా ఉండు అసలు నాకు మంచిగా ఉండు నాకు మా బాబుకి 3 స్టైల్కి టిఫిన్ తెచ్చి అన్ని తెచ్చి బాగానే ఉండు అయితే మళ్ళా ఒక ఆయన్ని ఏమని చెప్పిండు అయ్యగారు డబ్బులు అడుగుతుడు 10,000 డబ్బులు అడుగుతుండు మరి ఆ చర్చికి వద్దురంటే నేను మా ఆయన్ని ఎవరు మాట్లాడద్దు చేయొద్దు నేను ఇంత మడికి 2 సార్లు పోయినా చర్చికి మా ఎవరు అడగలే ఎందుకు అట్లని అంటే ఇక ఇంత మటుకు నేను అయ్యగారు అసలు ఏమన్నా ఏం చేయలేదు ఎవరు మంది మాట ఎందుకు రా అంటే నీ అయ్యగారు కడిపోతే సచ్చడు కూడా బతుకుతున్నాడు నాకు తెలుసు కానీ డబ్బులు కావాలని మా ఆయన అసలు డబ్బులు అసలు అయ్యగారు అడగలేదు నువ్వు మంది మాట వింటారు అని మా ఆయన అన్నా అయితే మాత్రం ఎందుకంటే ఎక్కడైతే చర్చి ఇక్కడేమో ఎక్కడైతే వద్దులే అని అంది అక్కడ చర్చి లేరు ఎక్కడ పాస్టర్ గారు అయ్యారు ఈ అయ్యగారు అయ్యారు రా అన్నగడే రాలే ఒక ఆయన చెప్పిన మాట విని రాకున్నాడు ఇంకా ఆయన చనిపోయాడు అయితే నాకు ఇల్లు లేదు స్థలం లేదు ఏం లేదు అసలు తినటానికి అన్నం లేదు నాకు ఆ మందిరాన్ని పోయినాక నా బాబు మంచిగుండు మా ఆయనకి సంవత్సరం దాకా మంచిగున్నాక చనిపోయాడు ఇప్పుడు నాకు మందిరం వచ్చింది ఇల్లు వచ్చింది చాలా సంతోషంగా ఉన్నాం